మరి ఎందుకు చెప్పలేదు ధర్మం సభలో అంటే, భీష్ముడు మహాత్ముడు, ఆయనకి గొప్పదైన స్వచ్ఛంద మరణం అనేటటువంటి మరణం ఉందండి. తరిచి తరిచి చూడాలి ఎప్పుడూ కూడా పురాణాన్ని మనం. ఆయనకి స్వచ్ఛంద మరణం వల్ల ఏదో రోగంతోనో రొచ్చుతోనో బాధపడుతూ ఇక నేను ఈ శరీరంలో ఉండలేను అని మంచం మీద పడి చనిపోయే చావు ఆయన కోరుకోలేదు. ఆయన క్షత్రియుడు. క్షత్రియుడికి ఎలాంటి చావు కావాలి? యుద్ధంలో తన శత్రువుల్ని చెండాడుతూ ఉంటే, అవతలవాడు బాణాల మీద బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణపు దెబ్బలు ఒంటిలో గుచ్చుకుని ఆ యొక్క రాటు తేలిన శరీరం రక్తపు ధారల మధ్యలో శరీరాన్ని ఎవడైతే యుద్ధంలో విడిచి